పక్క రాష్ట్రాలలో సంసారం చేసేవాట మరి రేపు గెలిపిస్తే బోరగిరిలో ఉంటావా గుర్తుందేనా? చెప్పేటోడు మస్తు ముచ్చట చెప్తాడు. రేపు 6 గ్యారెంటీలు కథ పెంచి అటు మసిముచ్చి రేఖాల మీరు ఇంతవరకు ఏం లేదు ఎక్కలేదు 20 గంటలు ఇవాళ ఏ ఆడబిడ్డకు అకౌంట్ పడతలేము అనేది ఇవాళ ఆయన కేటీ రాములు కూడా ఒకటే దంచి కొడుతుండు. నీకు ఒక్కటే చెప్తాన్నా, కేటీ రాములకి 100 రోజులైంది అధికారం పోయి, నిద్ర పడతలేదు. 10 ఏళ్ళు మరి మేమేంటో నిద్ర పోయినో అర్థం చేసుకోవాలి. జర్రా సబర్గా ఉండమను. 5 ఏళ్ళు ఉంది మేము చేయాల్సిన పని. కేటీ రాములు గారు వాళ్ళ అయ్య కేసీఆర్ మొత్తం పొక్క పెట్టిపోయారు. పార్లమెంట్ పండుగ ముందర మొత్తం జ్వరం పడుకొని తిరుగుతున్నాడు పెద్ద మనిషి కేసీరావు. అసెంబ్లీకి రాకుండా జ్వరం వచ్చింది నడిమిరిగిందని ఇంట్లో అనుకుంటూ బయట పోయి జనాలను తిక్కలోలని చేయడానికి మళ్ళీ రోడ్ల మీద తిరుగుతుడు. ఇక ఇప్పుడు ఇలా కళ్ళు సలవాటు వచ్చినా లక్షల కోట్లు దండుకొని పోతుంటే మరి నరేంద్ర మోడీకి కళ్ళు దుబ్బినాయా? ఎయిర్పోర్ట్ ఎవరు కట్టిరు? కాంగ్రెస్ ఉన్నప్పుడే కట్టిరు. కేటీఆర్ ఏం కట్టలే. కాకపోతే ఆ రింగ్ రోడ్ మీద స్పీడ్ గా తిరుక్కుంటే మొత్తం నాదే అని రింగ్ రోడ్ మీద అటు ఇటు భూములు కొనుక్కుంటు. అంతకంటే ఎక్కువ ఏం చేయలే ఆయన. ఇది కదా మొత్తానికి. మరి ఇప్పుడు రాబోయే రోజుల్లో భువనగిరిలో ఎంత మెజార్టీతో గెలుస్తా అనుకుంటున్నావు? సర్టిఫికెట్ల పల్లె రాసినట్టు 85% మార్కులు వచ్చినట్టు ఏం రాయారు. గెలిచింది చాలు.